నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు. ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనము. ప్రతి దినము అనేకమైన పనులను మనం చేసుకుంటూ ఉంటున్నాం. ప్రతి పనిలో కూడా ఆయన మనకు తోడుంటున్నాడు అని గుర్తిస్తున్నారా? ఆయన సహాయం లేందే, ఆయన తోడు లేందే ఈ లోకంలో మనం జీవించలేము, ఏమీ సాధించలేము. ప్రతి పనిని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ప్రతి పనిలో ఆలోచన చెబుతున్నాడు. ప్రతి పనిని చేయగలిగిన సామర్థ్యతనిస్తున్నాడు. నిన్ను విడువను ఎడబాయను అన్న తండ్రి మనతో ఉండి మనల్ని అనుదినము దుష్టు నుండి తప్పిస్తూ ఈ లోకంలో మనకు తోడుండి నడిపిస్తున్న ప్రభుని ఘనపరచుదాం, స్తుతిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. అవును, మేము చేయు పనులను మీరు ఆశీర్వదిస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు మా పనులన్నిట్లలో మీరు తోడుండి వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయుటకు కృపనిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు ఇస్తున్న బలము, శక్తి కొరకు నీకు వందనాలు. ప్రతిదీ నీ ద్వారా జయించుటకు కృపనిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ దిన దీవెనలు, ఆశీర్వాదాలు మా అందరిపైన కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.